ఈ రోజు వచ్చేసి సింపుల్గా అండ్ ఈజీగా డోరీస్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి. లెంత్ వచ్చేసి మీ ఇష్టం అనమాట, 10 to 15 వరకు పెట్టుకోవచ్చు. సో మీకు ఏ సైజ్ లెంత్ కావాలో ఆ సైజ్ పెట్టుకొని క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ సైజు సైడ్ వచ్చేసి మీకు ఒక ఫుట్ సైజ్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. సో మీ పాదం ఎంత అవుతుందో ఆ పాదం సైజ్ కుట్టేసుకోవచ్చు, దానికన్నా చిన్నగా కూడా వేసుకోవచ్చు అనమాట జాయింట్ సైడ్. సో 2 డోరీస్ ఇలా కట్ చేసుకొని స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే మన క్లాత్ లోపలికి పోవాలి కాబట్టి. ఇక్కడ మనకి హోల్ టైప్ ఉంటుంది కదా స్టార్టింగ్ జాయింట్ దగ్గర, అక్కడ వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ముడి వేసుకున్నట్టు వేసేసుకొని సూది రివర్స్లో పెట్టుకొని బయటికి తీయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా బయటికి తీసేసి పై సైడ్ నుంచి క్లాత్ని లోపలికి లాగుతూ ఉండాలి. సో ఇది లాస్ట్ కార్నర్కి వచ్చే వరకు ఇలాగే కొంచెం కొంచెం లాగుతుండాలి. థ్రెడ్ తెగిపోతే మీకు డోరీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం స్లోగా లాగాలి. వన్స్ ఆ థ్రెడ్ అనేది డోరీ అనేది బయటకు వచ్చేసింది అనుకో, మీరు ఎలా లాగినా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ డోరీ బయటికి వచ్చేంత వరకు అయితే నిదానంగా లాగాలి. ఇలా వచ్చేస్తుంది అనమాట. 2 డోరీస్ రెడీ చేసుకొని కింద హ్యాంగింగ్స్ వచ్చేసి 4x4 తీసుకున్నాను అనమాట. ఇక్కడ అది సమోసా టైప్లో క్రాస్గా ఫోల్డ్ చేసి మిడిల్లో మనం తీసుకున్న డోరీ అనేది పెట్టుకోవాలి, దాన్ని క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకొని సైడ్లో ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చును మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఈ డోరీని రివర్స్ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఈజీగా డోరీస్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి.